త్వరలోనే RRR ఉత్తర భాగానికి అనుమతులు రానున్నాయన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాజెక్టు పరిధిలో 88% మంది రైతులు భూములిచ్చేందుకు అంగీకారం తెలిపారని వెల్లడి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో సీఎం సమాలోచనలు. త్వరలో విస్తరణ ఉండే అవకాశం. 4 నుంచి 6 పదవి దక్కే ఛాన్స్. రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో ఉపరాష్ట్రపతి సమావేశం. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం, అవినీతిని అడ్డుకోవడంపై చర్చ. రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం. ఓటరు గుర్తింపు కార్డుల ప్రక్షాళన చర్యల్ని వివరించిన సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఆర్థిక బిల్లు 2025కి లోక్సభ ఆమోదం. ఉత్పత్తిని పెంచేందుకు జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో మరొక మృతదేహం లభ్యం. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం.